డోంట్ బి అప్సెట్. మరింత వంగి ట్రై చేయండి. బాల్స్ పడకపోయినా బాయ్స్ పడతారు. నా మెయిన్ ఈ మదే. ఐసి సూపర్ క్యాచ్ గురు. ఒళ్ళు దగ్గర పెట్టుకో, పగిలిపోద్ది. నిజమే, స్లిప్ అయితే 3 గంటలు పగిలిపోయి. గ్లాసులు కాదు, ఫేస్. థ్యాంక్స్. జస్ట్ ఇప్పుడు అనుకుంటున్నా ఏంట్రా ఇంకా వాళ్ళ తిట్టించుకోలేదు అని. సరేపా. గురు ఈడు గుద్దిచాడు. సూర్య, ఎవరు మీరు? నువ్వెవరు? ఒకే ఒక్కడు వీడి కోసమే మీకు దొరకకుండా 3 మైళ్ళు పరిగెట్టుకొచ్చింది. అంటే వీడు నిన్ను రక్షిస్తాడా? డౌట్ ఉంటే డైరెక్ట్ గా తీర్చుకోండి. రే నాకు కోకీరా. ఏమైంది? నువ్వేంటి వాడికి బాడీ గార్డా? వైలెన్స్ వద్దు. అది ఏంట్రా? ఎన్నిసార్లు చెప్పాను నీ గొడవలదని? రోజు రోజుకి రౌడీ ఇలా తయారవుతున్నావు. నీ రెస్టారెంట్లో నువ్వే ఇలా చేస్తే కస్టమర్స్ ఎవరు వస్తారు? బిజినెస్ ఎలా జరుగుతుంది? నా కారణంగా మీ నాన్న దూరం అయ్యాడు. నీకు ఏ లోటు రాకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని నీకు బ్యాంకులోని పిచ్చి బిజినెస్ పెట్టించా. నువ్వు ఇలా ఫైట్లు అవి చేసి గ్లాసులు టేబుల్స్ బాగా కొడుతుంటే చివరికి నెత్తిన గుడ్డేసుకుని ఏ రైల్వే స్టేషన్ ముందో కూర్చుని అడుకోవాల్సిందే. ఇక మీదటైనా బుద్ధిగా ఉండు. ఏమైంది నాన్న? చూడరా, నీ తోటివాడు నా కొడుకని కాదు, ఎప్పుడైనా ఎవరితోనైనా గొడవ పడ్డా బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటూ నెలకి 20,000 రూపాయలు సంపాదించుకుంటున్నాడు. వాడిని చూసైనా బుద్ధి తెచ్చుకోరా. ఏమైందిరా? ఎందుకైనా సీరియస్ గా చూస్తావు? చేసిన కరకారం ఏమిటి చెప్పు. సూర్య, నాన్నకంత కోపం తెప్పించే పని ఏం చేసావురా? రౌడీలతో ఫైటింగ్ చేస్తున్నాడు. అయినా వాళ్ళతో మనకెందుకురా? నీకేమన్నైతే నేను నాన్న తట్టుకోగలమా? అది అలా పెట్టరా కట్టి. నేను చెప్తాలే డాడీ.
చూడరా నాన్న ఎంత ఫీల్ అవుతున్నాడు. ఇలాంటి గొడవల్లో ఇంకెప్పుడు తలదొచ్చునని నాకు ప్రామిస్. రే సూర్య ఆగు, ఆగరా. పొద్దుటి నుంచి పరిగెడుతూనే ఉన్నారా బాబు. సారీరా, అకారణంగా నాన్న నిన్ను తిట్టాడు. అకారణంగా కాదు, నీ కారణంగా. నిన్ను కాబట్టి తిట్టాడు. నేనని తెలుసుంటే కొట్టి చంపేసేవాడు. ఆ తర్వాత మా నాన్నకి నువ్వే తలకొరి పెట్టాల్సి వచ్చేది. నిన్నెందుకు కొట్టడానికి వచ్చారా రౌడీలు? చెప్తే నువ్వు కొడతావు. అంతేదో పని ఏం చేసావు? ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. అదిగో నీకు ప్రేమంటే పడదనే ఇన్నాళ్ళు చెప్పలేదు. తన సినిమాకి వెళ్దామంటే జనం ఉండరు కదా అని పాత సినిమా పాతాడ బయటకి తీసుకెళ్ళా. తీరా లోపలికి వెళ్ళేసరికి హౌస్ఫుల్. అందరూ నాలాగే ఖాళీగా ఉంటుందని ఫ్లవర్స్ నేసుకొచ్చేసారు. చేసేదేం లేక కూర్చున్నాం. సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాలకి తను మత్తుగా మూలుగుతుంది. అదేట్రా మత్తుగా మూలుగుతుందని సిగ్నల్ ఇస్తున్నావు అనుకుని నేను మెల్లగా చెయ్యేసా. అంతే, చెమటలట్టేసి. అప్పటికే తన మీద ఎవరిదో చెయ్యి ఉంది. అది నాదనుకుని తను ఎంకరేజ్ చేస్తుంది. నేను చేసేసరికి పక్కోడిదని పట్టుకుని కొరికేసింది. కెవ్వు నరిచా, లైట్లు వెలిగినాయి. అప్పుడు తెలిసింది మా ఇద్దరికి వెనకోటి తెగరెచ్చిపోతున్నాడని. అంతే, తన ముందు హీరో అవ్వాలని వాడిని ఎరగదీశా. కొంచెం వీక్ గా ఉంటాడులే. వాడు దెబ్బలు తిని సైలెంట్ గా వెళ్ళిపోయాడు. సినిమా చూసి బయటకు వచ్చేసరికి ఓ 4 రౌడీలు వేసుకొచ్చాడు. మనం దొరుకుతామేంటి, పరిగెత్తుకొచ్చేసా. సిగ్గు లేదు? పారిపోయి ఇచ్చినందుక పని మానేసి తను తీసుకుని సినిమాలకు తిరుగుతున్నందుకు. ఈ వయసులో ఇంతకన్నా పనింట్రా. వయసు వచ్చిన ఆడపిల్ల ఫైట్ వేస్తుంది, మగాడు ఆ ఫైట్ తీసేస్తాడు. ఇదేరా ఈ వయసులో ఉన్న మధ్య. 2 పెప్సీ. ఆహా, నువ్వేదో రామకృష్ణ పరమహంసం అని ఆ పొట్టైన తెగ పొంగిపోతున్నాడు. ఏదో ఒక రోజు నేను సైడ్ అయిపోతాను, అప్పుడు అవుతుంది పెళ్లి. దీప్తితో నాకు కావాల్సింది కూడా అదేరా. వెచ్చి, నేను ఇలా చూస్తుంటే ఆకలే వేయడం లేదు. అయితే పని చేయి, బిల్లు ఇస్తాను టిప్పించి వెళ్ళిపో. ఏదో మాట వరుసగానయ్య బాబు. వరకొచ్చే మాటలు మాడుకోండి, ఎగస్ట్రాలు ఎందుకు? ఏం కావాలి చెప్పండి. 1/2 పెప్సీ. 1/2? అదేనయ్యా, ఒక పెప్సీ 2 స్ట్రాలు. అబ్బా, ఎస్ సార్, వాట్ యు వాంట్? చూడు బాబు, నిన్నెక్కడో చూసినట్టుందే. అదే, మీరు నా దగ్గర 1000 రూపాయలు అప్పు తీసుకున్నారు. నిన్ను రేయ్, ఆ అమ్మాయిని చూడరా. ఎవరు? చాలా మంచిది, కొత్తగా చేరింది. నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడదు. ఏ మూగదా? నువ్వు వేస్ట్ రా. ఎక్స్క్యూజ్ మీ, Yes? మీరేమన్నా నన్ను ప్రేమిస్తున్నారా? ఏమి లేదు, మీరు ప్రేమిస్తే నేను ప్రేమించి పెడదామని. Shut up. సేమ్ టు యూ. ఏమంది? ఫేస్ చూసే తిరిగిట్లా? ఫేస్ వాల్యూ ఉండాలమ్మా. నన్ను చూడు. హాయ్ పాత్రపడి, పాత్రపడి, నీ చెప్పులు చాలా బాగున్నాయి. విప్పనా? నీ డ్రెస్ కూడా చాలా బాగుంది. విప్పనా? విత్ ప్లెజర్. ఇడియట్. ఓ రవితేజ గారి ప్రేమ కదా. నమస్తే సార్. నమస్తే నమస్తే సార్. నమస్తే నమస్తే సార్. నమస్తే. అయిపోయింది. ఏంట్రా ఇది? జనరల్ నాలెడ్జ్ వీకా? సిగరెట్ కింగ్స్ ఇంపార్టెంట్. ఆ డీటెయిల్స్ కాదు, పొగ తాగకూడదని తెలుసా? అందుకే బయట వదిలేస్తాను. కాలేజీలో ఎందుకు కాలుస్తున్నావని. జస్ట్ ఫర్ ఫన్. అయినా నేను సిగరెట్ కాలిస్తే నీ క్యాన్సర్ వచ్చినట్టు ఫీల్ అయిపోతావేంటి? చదువుకున్న రోజుల్లో నువ్వు కాల్చలేదా? కాల్చలేదు, అందుకే లెక్చరర్ అయ్యాను. కాల్చుంటే ప్రిన్సిపాల్ అయి ఉండేవాడివి. రేయ్ నిన్ను. కుర్రాడు ఏదో దమ్ము కొట్టుకుంటున్నాడు, చూసి చూడనట్టు వెళ్ళిపోదాం అని కామన్ సెన్స్ లేకుండా దగ్గరకు వచ్చి గుచ్చి గుచ్చి చూసి మరీ క్వశ్చన్ చేస్తున్నావు. నువ్వే కామన్ సెన్స్ ఇచ్చినావయ్యా. రేయ్, నువ్వు బాగుపడవురా, సర్వనాశనం అయిపోతావురా. అయ్యయ్యయ్యో. కుక్కలా ఎంగిలి మెతుకులు తింటూ ఏ ఎంగిలి ప్లేట్ లో ఎత్తుకొని బతకాల్సి వస్తుందిరా. అప్పుడు తెలుస్తుందిరా. అయ్యో, ఆనాడు మా లెక్చరర్ గారు చెప్పినట్టు చక్కగా చదువుకొని ఆయన్ని గౌరవించుంటే నా బ్రతికిలా అయ్యేది కాదే అని ఏడుస్తావురా. ఛాలెంజా? నా అభిలాష. దెబ్బతింటాం. ఏదో రోజు నా పొజిషన్ చూసి షాక్ తింటాం. మొత్తానికి నా జోస్యం నిజమైందనమాట. చక్కగా చదువుకోరా అని చిలక్క చెప్పినట్టు చెప్పాను, విన్నావా? చిలకలకి కాడికి చెప్పినట్టు చెప్తే ఎలా వింటాం? మనుషులు చెప్పినట్టు చెప్తే వినున్నాడు. ఆహా, నమస్తే సార్. నమస్తే. నువ్వేంటి ఇక్కడ? ఇదంతా నాదే సార్. వెరీ గుడ్. ఇంత మంచి హోటల్లో ఈ దరిద్రుడు పెట్టుకున్నాడు. ఎంతైనా ఫ్రెండ్ కదా సార్, మీరేం తీసుకుంటారు? నేను వీడికి ఆర్డర్ చేసి వీడి చేత టిఫిన్ తెప్పించుకొని
వీడి చేత ఎంగిల్ ప్లేట్లు ఎత్తించి వీడు మొహాన 10 పైసలు టిప్ ఇసిరి వెళ్తాను. నువ్వు వెళ్ళి పని చూసుకో. ఉంటాను సార్. ఏమున్నాయిరా? తాగడానికి యాసిడ్, తినడానికి గన్నేరు పప్పు. సరిగ్గా చెప్పరా. ఏం కావాలరా? రానా? నువ్వు రానే కదరా అన్నావు. నేను కస్టమర్ రా. నేను బేరర్ రా. ఛీ, నువ్వు మారవరా. నువ్వు మరి వచ్చేవేటి? ఏంటి పాప ఇవాళే పుట్టావా? ఒంటి మీద బట్టలు ఉండకూడదు కదా, తీసేయ్. పళ్ళు రాలిపోతాయి. ఏంటి బాయ్ బేబీతో గొడవ? కలిసి డాన్స్ చేద్దాం పదా. ఏదో ఆడపిల్లలు బర్త్డే పార్టీ చేసుకుంటున్నారు, వదిలేయండి భయ్యా. వదిలేస్తావు, నువ్వు చేస్తావు డాన్స్? కాదు భయ్యా, నేను కుంటాను భయ్యా, నా మాట వినండి భయ్యా. పాపం కుంటేతను అతను డాన్స్ చేయమంటారండి సార్. పోనీ నువ్వు చెయ్యి. ఆ ప్రోగ్రామ్ ఇంకోసారి ఎప్పుడైనా పెట్టుకుందాం, పదండి. ఏంటి బే మెడ మీద చెత్తలు వేసుకొస్తున్నావు? ఈ ఏరియాలో బిజినెస్ చేయాలి, ఇరవై ఉందా లేదా? వైలెన్స్ వద్దు. ఆఫ్టర్ ఆల్ తెలుగుడివి. రై టిఫిన్ చేస్తున్నప్పుడు వీడియో గేమ్ ఎందుకురా? ఏమిటి వేళ స్పెషల్? నిన్నటి ఉప్మా, మొన్నటి దోశలు లేవా? అవి మీ లంచ్ బాక్స్ లో పెట్టాలండి. నువ్వు చూడు. హలో హలో హలో. ఏం మాట్లాడడం లేదా? లేదండి. పెట్టేయి. వయసులో ఉన్న ఆడపిల్లలు ఇంటూ ఉంటే ఫోన్లు అలాగే కట్ అవుతుంటాయి. నువ్వు ఆగు. ఒరేయ్ వెధవా, ఎవడా నువ్వు? గిరిధర్రావు, నేనయ్యా నీ బాస్ని. సార్ అంటే అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటే ఎవడో చెత్త నా కొడుకు అనుకున్నాను సార్. మీరా? నేను ఇప్పుడే చేస్తున్నా. నువ్వు అర్జెంట్ గా ఆఫీస్కి రా. ఇప్పుడే బయలుదేరుతున్నా సార్. ఆఫీస్కి వెళ్తాను, వస్తావా? కాలేజీలో దించెళ్తాను. మీరు వెళ్ళండి డాడీ, నా కోసం మా ఫ్రెండ్ బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంది. చేస్తుందా చేస్తుంటాడా? ఒరేయ్ ఆహా, ఊరికే జనరల్ నాలెడ్జ్ కోసం అడిగా. వెళ్ళు. హలో హలో, ఐఎమ్ కృష్ణ భగవాన్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, 20,000 జీతం, స్టిల్ బ్యాచులర్. వెరీ గుడ్. మీరు ఐశ్వర్య గారు కదా? డౌట్ లేదు, స్మైల్ ఇస్తే తెలిసిపోయింది మీరు ఐశ్వర్య. 2 ఏళ్ల క్రితం మా వారు ఇదే మాట అన్నారు, వెంటనే ఆయనకి పడిపోయాను. ఐ సీ. ప్రస్తుతానికి ఆయన నాతో బానే ఉన్నారు. ముందు ముందు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడు చెప్తాను, టచ్ లో ఉండు. అలాగే. ఏంటో మా ఐదారు గ్లామర్, పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి ఇదే ఫాలోయింగ్. ఏంటి దాల్సు, నీకోసం బస్ స్టాప్ లో వెయిట్ చేసి నా వెయిట్ అంతా తగ్గిపోయేలా ఉంది. మాట్లాడకుండా ముందుకు వెళ్ళి ఆ కార్నర్ లో వెయిట్ చేయి. ఈ హైటెక్ సిటీలోనే డాడీ వర్క్ చేస్తున్నారు, తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చూసారంటే ప్రాబ్లం అవుతుంది. వెళ్ళి కృష్ణ, ఆ అమ్మాయి ఎవరు? సుస్మితా సేన్, నీకన్నా ముందు టచ్ లో ఉందిలే. అక్కడికి నేనేదో మీ అన్నైనా మీ బాబాయినా అయినట్టు అలా దూరంగా కూర్చుంటావే, దగ్గరగా కూర్చొని నడుం చుట్టూ చేతులు వేసుకో. అసలు ఈ రోడ్లో స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ. అందుకే వెయ్యండి. నేను థియేటర్ లో ఏమైపోయావు? గంట సేపు నీకోసం గేట్ దగ్గర వెయిట్ చేశాను తెలుసా. ఇంకెప్పుడు నీతో సినిమాకి రాకూడదు. మరి అదే మ్యాటర్ తెలిస్తే షాక్ అవుతావు. ఏమైంది? థియేటర్ లో నేను అక్కడ కొట్టాను కదా, బయటకు వచ్చేసరికి 4 వేసుకొచ్చాడు. అయ్యో, తర్వాత ఏముంది, గొడవలు వద్దురా అని సరి చెప్పాను, వింటేగా కొట్టబోయారు. అంతే, 4 3 కిలోమీటర్లు పరిగెట్టించి ఇరగ తీసా. నువ్వా? లేకపోతే సూర్యనా? ఏం మాడుతున్నాను? చేతులు వేసుకో, బ్యాలెన్స్ లేదు. తర్వాత ఏమైంది? ఒక్కొక్కడికి ఒక్కో లీటర్ బ్లడ్ అవుట్. నాకే జాలేసి అంబులెన్స్ ఫోన్ చేసి అపోలో జాయిన్ చేశా. అయ్యో, ఒకసారి వెళ్ళి చూసొద్దామా? వద్దు, ఒకసారి కొట్టిన మొహాలు నేను చేస్తే చూడను.
ఇక్కడ 5 రూపాయల కోసం అరగంట నుంచి ఒకటే గొడవ. ఏంట్రా 5 రూపాయలంటే నీకు ఆప్షన్లా ఉన్నాయా? 5 రూపాయలతో 5 కొత్తిమీర కట్టలు కొనుక్కోవచ్చు, 5 గోంగూర కట్టలు కొనుక్కోవచ్చు, ఒక చిన్న సైజు ఫెయిర్ అండ్ లవ్లీ ప్యాకెట్ వస్తుంది. ఒక చిన్న థమ్స్అప్ బాటిల్, 2 555 సిగరెట్లు, 3 మాణిక్ చంద్ర కూడా వస్తాయి. మాకు తెలిసే తల్లి. తెలిసినాడు ఏ మొహం పెట్టుకుని 5 రూపాయలు ఎక్స్ట్రా అడుగుతున్నావు? చేతులు ఇప్పుడు దాకా వేవేయను, ఇప్పుడు తీయమంటావు? ముందుగా దేనికి? అక్కడ మా అత్తయ్య వాళ్ళు ఉన్నారు, చూసారంటే ప్రాబ్లం. నువ్వు ఏదైనా ఆటోలో వెళ్ళిపో, ఆటోలోనా? లేకపోతే ఫ్లైట్ లో వెళ్ళు. అసలు నీకు మీటర్ డబ్బులు కూడా ఇవ్వకూడదు. నువ్వు ముందు చూసి ఆటో నడిపావా? మిర్రర్ లోంచి దొంగ చూపులు చూస్తూ నా కూతురికి సైట్ ఇస్తూనే ఉన్నావు. ఇది ఎక్కడ కొత్త పంపు తల్లు? ఏమా నేను సైట్ కొట్టానా? మిర్రర్ లోంచి చాలా సార్లు చూసావుగా. అంటే మా అమ్మ సైలెంట్ గా ఉంటే సాఫ్ట్ కర్లు అనుకున్నాను. నీకన్నా మీ అమ్మాయి బెటర్ తల్లు. ఇదిగో ఈ 2 రూపాయలు తీసుకో. 2 రూపాయలే? ఓ పని చేయండి అమ్మా, రూపాయి ఇట్టి జూబ్లీస్ లో ఎకరం సైడ్ కొనుక్కుని మిగతా రూపాయి ఇట్టి మధ్యలో బిల్డింగ్ కట్టుకుని అందులో ఉండండి. నా తల్లి హైదరాబాద్ లో మీరు ఉంటారని తెలియక ఏలూరు నుంచి ఎగేసుకుంటూ వచ్చి ఈ ఆటో కొనుక్కున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఇదిగో మళ్ళీ నైజాం కనపడతాను, నరికేండి అంతే. రామ లేకపోతే నాతో పెట్టుకుంటాడా?